పవన్ కళ్యాణ్ గారు అటు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అక్కడ ప్రజలకు సేవలు అందిస్తూ అలాగే అభిమానుల కోరిక మేరకు ఇండస్ట్రీలో కూడా తను నటించి ఈరోజు విడుదలైన హరిహర వీరమల్లు సినిమాను విజయవంతం చేసిన ప్రజల అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇండస్ట్రీ అంటేనే ఒక మెగా ఫ్యామిలీ, ఆ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. ఈ హరిహర వీరమల్లు సినిమా కూడా 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా నటించి వారు హిందూ ధర్మాన్ని గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నటించారు. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం నుండి కూడా ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ వైపు రానున్న రోజుల్లో చూస్తారు. ధన్యవాదాలు. జై హరిహర వీరమల్లు మూవీ ఎక్సలెంట్గా ఉందండి. మేము యాక్చువల్గా నిన్న అనుకున్నాము, అంటే నైట్ షోకి అవుతుంది అనుకున్నాము, కానీ బట్ నైట్ షోకి దొరకలేదు. మార్నింగ్ ఫ్యాన్ షో ఉంది అన్నాక మేము చేసుకొని వచ్చాము. చాలా బాగుంది మూవీ వచ్చేసి. మెయిన్గా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహి యాత్ర అని, యాగాలని, వర్ణయాగం అని చాలా చేశాడు. సో ఏదైతే మన హిందూయిజం, హిందూ దేవాలయాలు ఎట్లయితే కనుమరుగైపోతున్నాయి, వాటిని మనం ఎలాగైతే వాటిని రక్షించుకోవాలి అన్న వాటి గురించి మెయిన్గా ఉందండి. మెయిన్గా సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పాడు. నెక్స్ట్ హిస్టరీ బేస్లో ఉంది మూవీ కూడా. చాలా బాగుంది మూవీ. పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఫస్ట్ డే వచ్చి ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. రివ్యూ వచ్చేసి చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి చూడవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత మొదటిసారి విడుదలవుతున్న సినిమా. ఈ సినిమా నిన్న నైట్ నుండే మొదలైంది. వెంకటేశ్వర థియేటర్లో 10 గంటలకు షో వేయడం జరిగింది. గోదావరి కానీ కరీంనగర్ 10 గంటలకు షో చూసిన అభిమానులు. మరియు మంచిర్యాల పట్టణంలో 7:30కి మన జెమినీ థియేటర్, మన ఏషియన్ థియేటర్లో 7:30కి అభిమానులందరికీ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ సినిమా నేను చూడడం జరిగింది. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమాలో చరిత్ర, ఇంతకుముందు ఔరంగజేబు వాళ్ళతో పోరాడిన దృశ్యాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి అవుతుందని మేము భావిస్తూ ఈ చిత్రం మంచి రికార్డు సాధించాలని అఖిల భారత చిరంజీవిత తరఫున మేము కోరుకుంటున్నాం. హరిహర వీరమల్లు మూవీ ఎక్సలెంట్గా ఉందండి. మేము యాక్చువల్గా నిన్న అనుకున్నాము, అంటే నైట్ షోకి అవుతుంది అనుకున్నాము, కానీ బట్ నైట్ షోకి దొరకలేదు. మార్నింగ్ ఫ్యాన్ షో ఉంది అన్నాక మేము చేసుకొని వచ్చాము. చాలా బాగుంది మూవీ వచ్చేసి. మెయిన్గా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహి యాత్ర అని, యాగాలని, వర్ణయాగం అని చాలా చేశాడు. సో ఏదైతే మన హిందూయిజం, హిందూ దేవాలయాలు ఎట్లయితే కనుమరుగైపోతున్నాయి, వాటిని మనం ఎలాగైతే వాటిని రక్షించుకోవాలి అన్న వాటి గురించి మెయిన్గా ఉందండి. మెయిన్గా సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పాడు. నెక్స్ట్ హిస్టరీ బేస్లో ఉంది మూవీ కూడా. చాలా బాగుంది మూవీ. పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఫస్ట్ డే వచ్చి ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. రివ్యూ వచ్చేసి చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి చూడవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత మొదటిసారి విడుదలవుతున్న సినిమా. ఈ సినిమా నిన్న నైట్ నుండే మొదలైంది. వెంకటేశ్వర థియేటర్లో 10 గంటలకు షో వేయడం జరిగింది. గోదావరి కానీ కరీంనగర్ 10 గంటలకు షో చూసిన అభిమానులు. మరియు మంచిర్యాల పట్టణంలో 7:30కి మన జెమినీ థియేటర్, మన ఏషియన్ థియేటర్లో 7:30కి అభిమానులందరికీ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ సినిమా నేను చూడడం జరిగింది. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమాలో చరిత్ర, ఇంతకుముందు ఔరంగజేబు వాళ్ళతో పోరాడిన దృశ్యాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి అవుతుందని మేము భావిస్తూ ఈ చిత్రం మంచి రికార్డు సాధించాలని అఖిల భారత చిరంజీవి